అనుకోని ప్రమాదమా లేక కావాలని చేసిన కుట్ర? ఏపీ సెక్రటేరియట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చాల్సిందేనంటున్నారు. ఏపీ సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఉలిక్కి పడేలా చేసింది. తెల్లవారుజామున 2వ బ్లాక్లోని బ్యాటరీలుండే రూమ్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారంతో హుటాహుట్న అక్కడకు చేరుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టింది. ఇక ఘటనా స్థలానికి చేరిన సీఎం చంద్రబాబు పరిశీలించారు. బ్యాటరీ రూమ్ మొత్తం తిరిగి చూశారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఘటన తర్వాత ఫోరెన్సిక్ టీం ఎప్పుడు చేరుకుందని అధికారులను ప్రశ్నించారు. సెక్రటేరియట్ లో భద్రతా ప్రమాణాలపై ఆడిట్ చేయాలని, ముఖ్యమైన చోట్ల మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే సీఎంఆర్ఎఫ్ విభాగంలో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన 24 గంటల్లో చెత్తంతా క్లీన్ చేయాలన్నారు. బ్యాటరీల మెయింటెనెన్స్ లో లోపం వల్లే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అధికారులు. అయితే కుట్ర సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కోణంపైన దర్యాప్తు చేస్తున్నట్టు మంత్రి అనిత ప్రకటించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. మొత్తంగా అగ్ని ప్రమాదంతో అలర్ట్ అయిన ప్రభుత్వ అధికారులు మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, బ్యాటరీ రూమ్ లో అగ్గి రాజుకోవడం నిజంగా ప్రమాదమేనా, లేదంటే కుట్రకోణం ఏదైనా ఉందా? దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ బయటకు వస్తోంది? చంద్రబాబుకి అధికారులు ఏం చెప్తున్నారు? సాధారణంగా రాష్ట్రంలో ఏ ఇతర ప్రాంతంలో ఇట్లాంటి ప్రమాదం జరిగి ఉన్నా పెద్ద లెక్కలేదు, కానీ ముఖ్యమంత్రి కార్యాలయానికి పక్క భవనంలో సాధారణంగా ముఖ్యమంత్రి బ్లాక్ 1లో ఉంటుంది. ఈరోజు ప్రమాదం జరిగింది బ్లాక్ 2లో. ముఖ్యమంత్రి పక్క భవనం, అదే సమయంలో బ్లాక్ 2లో ప్రస్తుతం ఏదైతే ప్రమాదం జరిగిందో అదే భవంతిలో ఉన్న పేషీల్లో హోమ్ మినిస్టర్ ఉంటారు స్వయంగా, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటారు, అలాగే ఆర్థిక మంత్రి, చాలా సీనియర్ మినిస్టర్ ఉంటారు, అలాగే టూరిజం మినిస్టర్ ఉంటారు, హోమ్ మినిస్టర్తో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ అక్కడే ఉంటారు, అదే సమయంలో ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ కూడా ఉంటారు. సో ఇంతమంది 6 మంది కీలక మంత్రులు ఉండే ఆ పేషీలో జరిగిన అగ్ని ప్రమాదం అయితే ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. దీంతో ఉదయాన్నే ఈరోజు ఉదయం 6:30 సంఘటన జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇనిషియల్గా ప్రైమరీ రిపోర్ట్గా చూస్తే అది కేవలం అక్కడ షార్ట్ సర్క్యూట్ వచ్చింది. బ్యాటరీ ఉండే రూమ్లో ఏదైతే యూపీఎస్ ఉంటుందో, ఆల్టర్నేటివ్ పవర్ సప్లై ఉంటుందో, ఆ రూమ్లో అక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ ఫైర్ వచ్చింది. అదే సమయంలో అక్కడ చాలా చెత్త అంతా అక్కడ పడి ఉంది. ఆ సమీపంలో ఉండే పంచైన ఏసీలను అక్కడే ఉంచారు. అదే సమయంలో మిగతా అనేక పంచైన బ్యాటరీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాలిపోవడంతో ఒకసారిగా ఫైర్ అక్కడ పైకి వచ్చింది. అదే సమయంలో దాన్ని వ్యాప్తి చెందకుండా సకాలంలో అయితే సిబ్బంది స్పందించారని హోమ్ మినిస్టర్ స్వయంగా మాట్లాడుతూ చెప్పారు. కాకపోతే దాని మీద దర్యాప్తుకి ఆదేశించారు. అదే సమయంలో అక్కడ ఆడిటింగ్, సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఫైర్ అలారం కూడా మోగని పరిస్థితి. స్వయంగా ఇంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ అని చెప్తూ ఉంటాం. లేకపోతే అధునాతన క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇక్కడ అమలు చేసే పరిస్థితిని, అట్లాంటి సిస్టమ్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాని ద్వారా దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఏం జరుగుతున్న క్షణాల్లో తెలుసుకునే పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఇంత పెద్ద ప్రమాదం జరిగితే కనీసం అలారం మోగని పరిస్థితి ఉంది. సో దాంతో ఒకసారిగా ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సిస్టంలో కనీసం ఆడిట్ చేయకుండా, ఇట్లాంటి అలారం లేకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టుగా ముఖ్యమంత్రి కూడా అధికారులని ఆదేశించారు. అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఘటనతో ఇతర అనేక అంశాల మీద ఫోకస్ చేసే అవకాశం లభించింది ప్రభుత్వానికి. సో ఇతరత్రా ఎలాంటి ల్యాప్సెస్ ని గుర్తించారు, ఇంకా ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నట్టుగా మొత్తం వ్యవస్థలో బయటకు వచ్చింది? సాధారణంగా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు హోంమంత్రి విజిట్ చేస్తారు, ఖచ్చితంగా ఆమెకు సంబంధించి కొన్ని ప్రకటనలు చేస్తారు. కానీ ముఖ్యమంత్రి స్వయంగా విజిట్ చేశారంటే దాని తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సచివాలయం సాధారణంగానే నగరానికి చాలా దూరంగా ఉంటుంది. గుంటూరు, విజయవాడ నగరానికి మధ్యలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో జరిగిన ప్రమాదం కాబట్టి అక్కడ ఇంకేమైనా ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి భవనానికి ఆనుకుని ఉన్న భవనంలో ప్రమాదం జరిగినప్పుడు ఇట్లాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా ఆ ప్రాంతానికి వచ్చారు. సో ఆయన వచ్చిన వెంటనే అనేక క్వశ్చన్స్ని అయితే అధికారుల మీద వేయడం జరిగింది. ఎన్ని గంటలకు ప్రమాదం జరిగింది, ఆ ఫైర్ వాళ్ళకి ఎప్పుడు మెసేజ్ ఇచ్చారు, వాళ్ళు ఎన్నింటికి వచ్చారు, అదే సమయంలో ఫోరెన్సిక్ వాళ్ళకి ఎన్నింటికి మెసేజ్ ఇచ్చారు, వాళ్ళు ఎన్నింటికి వచ్చారు, అలారం ఎందుకు పనిచేయలేదు, మిగతా భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు, సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అనేక ప్రశ్నల వర్షాన్ని ఆయన అధికారుల మీద కురిపించారు. స్వయంగా డీజీపీ అక్కడికి వచ్చారు. అలాగే ఎస్పీఎఫ్ ఎక్కడైతే ఆ సెక్యూరిటీ చూస్తుందో, సచివాలయ సెక్యూరిటీని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చూస్తుంటుంది. సో వాళ్ళకి సంబంధించిన ఐజీ, వాళ్ళ డీజీ అక్కడే ఉన్నారు. సో వాళ్ళందరినీ ముఖ్యమంత్రి
ప్రశ్నల పరంపర వాళ్ళ మీద కురిపించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వెళ్తూ కూడా సమీప ప్రాంతాలను పరిశీలిస్తే అక్కడంతా చెత్త పేరుకుని పోయింది. ఒక సాధారణంగా ఇటీవల కాలంలో 3rd సాటర్డే ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పి ఒక క్లీనింగ్ డేగా పెట్టారు. కానీ చూస్తే చుట్టుపక్కల సచివాలయం చుట్టుపక్కల చెత్తని కూరుకుపోయింది. సచివాలయంలోని బ్లాకుల మధ్య పెద్ద ఎత్తున చెత్త డంపింగ్ యార్డ్ లాగా పడి ఉంది. సో ఇదంతా చూసి ముఖ్యమంత్రి స్వయంగా చాలా సీరియస్ అయ్యారు. అధికారుల మీద తక్షణమే దాన్ని క్లీన్ చేయాలి, ఎప్పటికప్పుడు మరొకసారి ఇట్లాంటి చెత్త కానీ లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ వస్తే సహించే ప్రసక్తే లేదంటే ముఖ్యమంత్రి హెచ్చరించిన నేపథ్యం కనిపించింది. సో ఒక్క సంఘటనతో ఒకసారి అధికారులందరూ మరొకసారి అలర్ట్ అయ్యారు. సో ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, మిగతా మినిస్టర్లు, సిఎస్, డీజీపీ మొత్తం వ్యవస్థ అంతా అక్కడికి వచ్చి ఈ వ్యవస్థ దీని మీద పెద్ద ఎత్తున దృష్టి సారించింది. అయితే ఇది ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్పి తెలిసింది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు, పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. స్టూడియో.